హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం క్విక్ అండ్ ఈజీగా సలాడ్ ఎలా చేయాలో చూద్దాం సోయా చంక్స్తో. ఇప్పుడు మనం సలాడ్ కోసం బీన్స్ని బాయిల్ చేద్దాం. ఫస్ట్ రాజ్మా, నెక్స్ట్ కార్న్, నెక్స్ట్ శనగలు. బీన్స్ అన్నీ ఒక 15 minutes బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం సోయా చంక్స్తో సలాడ్ చేస్తున్నాం కాబట్టి హాట్ వాటర్లో సోయా చంక్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని 1 teaspoon బటర్ యాడ్ చేద్దాం. ఇందులో చాప్డ్ గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం హాట్ వాటర్లో యాడ్ చేసిన సోయా చంక్స్ని వాటర్ అన్నీ పోయే వరకు స్క్వీజ్ చేసి చాప్ చేసుకుందాం. ఇప్పుడు ఆ సోయా చంక్స్ని యాడ్ చేశాను. ఈ సోయా చంక్స్లో 1 teaspoon సాల్ట్, 1 teaspoon పెప్పర్ పౌడర్ అండ్ 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ కారం అండ్ 1 teaspoon గరం మసాలా. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం సోయా చంక్స్ అన్నీ క్రంచీ అయ్యే వరకు. ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి. ఇఫ్ మీకు క్రంచీగా ఇష్టమైతే అలానే యాడ్ చేసేసుకోండి. ఒక 2 tablespoon వాటర్ యాడ్ చేశాను ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి. ఇప్పుడు మనం లెటస్, ఆనియన్, క్యారెట్ చాప్ చేసుకుందాం. ఇందాక ఫ్రై అయిన దానిలో మన బాయిల్డ్ బీన్స్, క్యారెట్, ఆనియన్, లెటస్, ఇప్పుడు వెజీస్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది మెయిన్ పార్ట్. ఇప్పుడు మన సలాడ్కి డ్రెస్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో కర్డ్ యాడ్ చేసుకుందాం. దానిలో ఆరిగానో, లెమన్ జ్యూస్, 1 teaspoon చిల్లీ పౌడర్, 1 teaspoon గరం మసాలా అండ్ 1 teaspoon పెప్పర్ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని మన సలాడ్ మీద వేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ క్విక్ సలాడ్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పుచ్చుకి పుచ్చుకు.